అటు లోక్సభలోనూ అదానీ ఇష్యూను లేవనెత్తారు ఇండియా కూటమి సభ్యులు. సభలో అదానీ ఇష్యూపై చర్చించాలని డిమాండ్ చేశారు విపక్ష ఎంపీలు. దీనికి స్పీకర్ నిరాకరించారు. దీంతో ఇండియా కూటమి నేతలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో సభను ఎల్లుండికి వాయిదా వేశారు స్పీకర్. ఇవాళ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే దివంగత ఎంపీలకు సంతాప తీర్మానం తర్వాత సభను కాసేపు వాయిదా వేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. అయితే తిరిగి సభ ప్రారంభం కాగానే అదానీ లంచం ఆరోపణలపై విపక్ష పార్టీల ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. माननीय सदस्यों से मैं आग्रह कर रही हूँ, आप सभी बैठे और सदन की कार्रवाई चलने दीजिए प्लीज। आप सभी से अनुरोध कर रही हूँ, प्लीज प्लीज। आप सभी सदन की कार्रवाई चलाना नहीं चाहते क्या? मैं आप सबसे पूछ रही हूँ, आप सभी सदन की कार्रवाई चलाना नहीं चाहते क्या? प्लीज आप सब सदन की कार्रवाई चलने दीजिए। सभा की कार्रवाई बुधवार दिनांक 27 नवंबर 2024 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। అటు లోక్సభలోనూ అదానీ ఇష్యూను లేవనెత్తారు ఇండియా కూటమి సభ్యులు. సభలో అదానీ ఇష్యూపై చర్చించాలని డిమాండ్ చేశారు విపక్ష ఎంపీలు. దీనికి స్పీకర్ నిరాకరించారు. దీంతో ఇండియా కూటమి నేతలు నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో సభను ఎల్లుండికి వాయిదా వేశారు స్పీకర్. ఇవాళ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే దివంగత ఎంపీలకు సంతాప తీర్మానం తర్వాత సభను కాసేపు వాయిదా వేశారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. అయితే తిరిగి సభ ప్రారంభం కాగానే అదానీ లంచం ఆరోపణలపై విపక్ష పార్టీల ఎంపీలు చర్చకు పట్టుబట్టాయి.